నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆ ఎంపీ సీటు వైసీపీకి ఎప్పుడూ సవాలే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ ఎదురీత అయితే తప్పటం లేదు. అటు పార్టీకి ఇటు రాష్ట్రానికి అత్యంత కీలకమైన చోట బలమైన లీడర్లు లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ ట్రబుల్స్ ఫేస్ చేస్తుంది. ఎలాగైనా సరే అక్కడ పాతుకుపోవాలని ఈసారి పెద్ద స్కెచ్చే రెడీ చేస్తుందట. 3 ఆప్షన్లు ఉంటే 2 ఆప్షన్లు ఎగిరిపోయాయట. ఇక ఆ ఒక్క ఆప్షన్ మీదే ఫ్యాన్ పార్టీ హైకమాండ్ కూడా హోప్స్ పెట్టుకుంది అంటున్నారు. ఇంతకు ఏంటా సీటు, ఎందుకంత ప్రయారిటీ, వైసీపీ హైకమాండ్కు ఎందుకంత హెడేక్గా మారింది? ఉత్తరాంధ్ర పైన వైసీపీ అయితే స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ పార్లమెంట్ సీటు పైన అంతకు మించి కాన్సన్ట్రేషన్ పెట్టింది. వైసీపీ ఆవిర్భావం నుంచి అక్కడ పూర్తి స్థాయి పట్టు సాధించలేకపోవటం ఫ్యాన్ పార్టీని అయితే కలవర పెడుతుందట. రాష్ట్రంలో అన్ని చోట్ల జెండా రెపరెపలాడిన సాగర నగరం విశాఖలో మాత్రం పాతుకుపోవటం అసలు కుదరటం లేదట. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రపంచంలో ట్రయాంగిల్ ఫైట్లో విశాఖ ఎంపీ సీట్ను వైసీపీ గెలిచినా సరే నగరంలో 4 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. ఇటీవల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విశాఖలో స్టేట్ లెవెల్ రికార్డు స్థాయి మెజార్టీలు సాధించగా వైసీపీ అభ్యర్థులు కనీసం పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఫ్యూచర్లో ఇక కోలుకునే పరిస్థితి ఉండదని వైసీపీ పెద్దల ఆలోచనలో పడ్డారట. అందుకనే విశాఖ పైన వైసీపీ ఫుల్గా ఫోకస్ పెట్టిందని టాక్ వినిపిస్తుంది. పార్టీకి సవాల్గా మారిన విశాఖ ఎంపీ స్థానంలో ఇన్ఛార్జిగా బలమైన నేతను బరిలో దింపాలని వైసీపీ పకడ్బందీగా పావులు కదుపుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పోటీ చేశారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన నాయకురాలుగా ఉన్న ఆమెను పార్టీ బరిలో నిలిపితే గౌరవప్రదమైన ఓట్లు కూడా సాధించలేకపోయారు. కనీసం 30% ఓట్లు కూడా సాధించలేక చతికిలబడ్డారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత బొత్స ఝాన్సీ సొంతూరు విజయనగరం జిల్లాకు మాత్రమే పరిమితమై విశాఖ వైపు అయితే కన్నెత్తి చుట్టం కూడా మానేశారు. గత కొన్నాళ్లుగా విశాఖకు చెందిన అంశాలపైన రాజకీయంగా రచ్చరచ్చ జరుగుతున్నా సరే ఆమె ఎక్కడా కనపట్టలేదు. పోనీ విజయనగరంలోనైనా సరే పార్టీ యాక్టివిటీస్లో ఆమె వాయిస్ అయినా వినిపిస్తుందా అంటే అది కూడా లేదు. అయితే బొత్స ఝాన్సీ ఇప్పుడు విశాఖ ఎంపీ స్థానంలో బాధ్యతలు చేపట్టడానికి సుముఖంగా లేరని తెలుస్తుంది. పార్టీ అధిష్టానం కూడా ఇదే అంశాన్ని గ్రహించిందట. దీంతో విశాఖ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేలా బలమైన నాయకుడి కోసం టార్చ్ ఆన్ చేసి సెర్చ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. స్టీల్ సిటీ విశాఖలో పార్టీకి ఉక్కు లాంటి నేత కోసం వైసీపీ పెద్దలు వెతుకులాట మొదలుపెట్టారట. ఎంత సెర్చ్ చేసినా సరే సరైన ఆప్షన్ కనపట్టలేదంటున్నారు. దీంతో సరికొత్త ప్లాన్ దిశగా పార్టీ పెద్దలు అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా ఉంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయించే ప్లాన్ చేశారట. కానీ గుడివాడ అమర్నాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీగా పోటీ చేయనని, తనకు స్టేట్ పాలిటిక్స్ అంటేనే ఇష్టం అంటున్నారట. మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్లో అడుగు పెట్టాలన్నది ఆయన కళ అంటున్నారు. దీంతో గతంలో విశాఖ పార్లమెంటుకు వైసీపీ నుంచి ఎన్నికైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవివి సత్యనారాయణనే ప్రస్తుతానికి బెస్ట్ ఆప్షన్గా భావిస్తున్నారట. గత ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఆయన తిరిగి రియాక్టివ్ చేయడం ద్వారా క్యాడర్కు మంచి సంకేతాలు పంపాలన్నది వైసీపీ ప్లాన్ అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంవివి కూడా ఎక్కడా యాక్టివ్గా కనిపించడం లేదు. పొలిటికల్గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తన వ్యాపార వ్యవహారాలను మాత్రమే చక్కబెట్టుకుంటున్నారు. వైసీపీకి అంటిముట్టినట్టుగా ఉంటూ పార్టీని గాలి కుదిరేశారు. అయినా అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. పైగా పార్టీ అధినేత జగన్తో జరిగే ప్రతి సమావేశానికి ఎంవివికి ఇప్పటికీ ఆహ్వానం పంపుతూనే ఉన్నారట. ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనుకున్న వైసీపీ పెద్దలు మాత్రం ఆయన్ను దూరంగా పెట్టినట్లుగా కనిపించటం లేదు. దీంతో ఎంవివి ఇప్పుడు యాక్టివ్ చేస్తే విశాఖ ఎంపీ సీట్తో పాటుగా ఈ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో క్యాడర్కు ఊపు వస్తుందని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఎంవివికి చెందిన హైగ్రీవా ప్రాజెక్ట్స్, సిరిపురంలోని ఎంవివి పీక్స్ వంటి భారీ నిర్మాణాలపైన కన్నెర్ర చేసింది. దీంతో ఎంవివి పొలిటికల్గా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వైసీపీ పెద్దల ఆయన్ను రియాక్టివేట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంవివికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేక కూటమి పవర్లో ఉందని మొహం చాటేస్తారా అన్నదైతే క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు మనం ఆగాల్సిందే. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.